మేడం నేను ఒక్కటే చెప్పేది, మనము తెలియని దేశానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ యూనివర్సిటీ గుర్తింపులు ద ఫస్ట్ థింగ్, రికగ్నేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ యూనివర్సిటీ ర్యాంకింగ్, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ ఏంటి, ఆ కంట్రీ ర్యాంకింగ్ ఏంటి. జార్జియా ఎందుకు అనుకూలమైన యూనివర్సిటీయో, జార్జియా కంట్రీ ఎంత కన్వీనియంటో మనం మాట్లాడాం గతంలో మేడం. సో ఈసారి ఏం మార్పులు చూస్తారు మీరు? ఎంబీబీఎస్ మన ఇండియాలో ఇప్పుడు రీసెంట్ గా సెకండ్ నీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన మార్కుల బట్టి చూసుకుంటే తక్కువ మార్కులు వచ్చాయి, లేకుంటే కాంపిటీషన్ మనకు రాదు సీటు అనుకొని వాళ్ళ ఎంబీబీఎస్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోకుండా ఆగిపోయే స్టూడెంట్స్ కోసం ఒకటే చెప్పేది మేడం, ఎంబీబీఎస్ అతి తక్కువ ఖర్చుతోటి సేఫ్ కంట్రీలో టాప్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి నాకు. అట్ ద సేమ్ టైం ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే పీజీకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండే విధంగా ఉన్న దేశం, ఎంబీబీఎస్ చదువుకుంటున్న టైంలో హై క్వాలిటీ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తున్న దేశం, అండ్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడే మనం సెటిల్ అవ్వడానికి అవకాశం అందిస్తున్న దేశం, దట్ ఈస్ ఓన్లీ జార్జియా మేడం. అంటే మేము చాలా కంట్రీస్ చూసాం, అదొకటనే మేము చెప్పట్లేదు మేడం, చాలా కంట్రీస్ మేము తిరిగాము, చూసాము. యాజ్ ఫ్రమ్ రీసోర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రీసోర్స్ మేము ఒక కంట్రీని ఆర్ ఒక యూనివర్సిటీని మేము చూస్ చేసుకునే ముందు చాలా విధాలుగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి అక్కడ స్టూడెంట్ రివ్యూస్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మేము ఒక డెసిషన్ రావడం జరుగుతుంది. అందులో ఫ్రమ్ ద లాస్ట్ 10 years నుంచి కూడాను మనం జార్జియాకి మాత్రమే ఎందుకు పంపిస్తాం స్టూడెంట్స్ అంటే ఇట్ ఈస్ ఏ గ్లోబల్ వ్యాలిడ్ డిగ్రీ. అక్కడ చదువుకునే ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అండ్ పీజీకి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ యూరోపియన్ కంట్రీ, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ ఫర్ ద గర్ల్స్. ఎందుకంటే బైపీసీ మెజారిటీ సెక్షన్ ఉన్నంత అమ్మాయిలు కాబట్టి మనకు కావాల్సిన సేఫెస్ట్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్.